చిత్తూరు జిల్లా వీకోటలో జర్నలిస్టులపై జరిగిన దాడి అత్యంత హేయమైనదని కర్నూలు జిల్లా ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు హుస్సేన్, జిల్లా ఉపాధ్యక్షుడు ఆరేకల్ దేవదాసు తీవ్రంగా ఖండించారు. దేశవ్యాప్తంగా జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ జర్నలిస్టులకు రక్షణగా అత్యంత కఠినమైన చట్టాలను అమల్లోకి తేవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని ఆదోని సబ్ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. వీకోట మండలం ఆంధ్రజ్యోతి రిపోర్టర్ గా పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని కిరాయి హంతకులు ఆయన్ని అతి దారుణంగా హత్య చేయడం జరిగింది. అయితే రాష్ట్రానికి, ప్రజలకి, ప్రభుత్వాలకి వారధులుగా పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులపై నిత్యం జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జిల్లా నుంచి దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అయితే జర్నలిస్టులపై జరుగుతున్నటువంటి హత్యలను ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చి జర్నలిస్టులను కాపాడుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. అయితే ప్రత్యేక చట్టం తీసుకురావడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయని చెప్పవచ్చు. మిత్రులారా, ఈరోజు పత్రిక స్వేచ్ఛకే గొడ్డలి పెట్టు. ఇది అసలుకి ప్రజాస్వామ్యానికి, ప్రభుత్వానికి సిగ్గుచేటు. చిత్తూరు జిల్లా వీకోట మండలంలోని ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డిని అత్యంత దారుణంగా శ్రీచక్ర మాఫియా చంపడం ఇది ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు. నిజాలని నిర్భయంగా రాస్తున్నటువంటి ఒక సీనియర్ జర్నలిస్ట్ని చంపడం అంటే ఇక్కడ ప్రభుత్వం ఉందా లేదని మేము ప్రశ్నిస్తున్నాము. ఆంధ్రజ్యోతి అంటేనే నిజంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని వెలుగులోకి తెచ్చి ప్రభుత్వం కోసమై ఎంతో శాయశక్తులు కృషి చేసినటువంటి పత్రిక ఏబిఎన్ ఛానల్ ఆంధ్రజ్యోతి. కాబట్టి అలాంటి ఆంధ్రజ్యోతి విలేకరు పైనే ఒక మాఫియా నిరభ్యతరంగా గొడ్డలి పెట్టుతో ఆయన్ని చంపి నరకడం చాలా దారుణము, శోచనీయము. ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ గా పిలువబడుతున్నటువంటి ఈ యొక్క విలేకరు వ్యవస్థకి రక్షణ చట్టం తీసుకొచ్చి తక్షణమే ఇలాంటి దాడులు జరుపుకోకున్నట్ల నివారించవలసినటువంటి అవసరత రాష్ట్ర ప్రభుత్వం పైన, కేంద్ర ప్రభుత్వం పైన ఎంతైనా ఉంది. ఇప్పటికే నిజాలని నిర్భయంగా రాస్తూ అనేక చోట్ల ప్రజలకు, ప్రభుత్వానికి అనుసంధానకర్తగా ఉంటూ ఫోర్త్ ఎస్టేట్ గా పనిచేస్తున్నటువంటి, నిజాలు నిర్భయంగా రాస్తున్నటువంటి పత్రికల పైన దాడి చేయడం అంటే ఇది ప్రజాస్వామ్యం పైనే దాడి చేస్తున్నట్ల. అసలుకి మనం దేశంలో ఉన్నామా, మనం ఎక్కడున్నాం, మాఫియా కింద ఉన్నామా, లేకపోతే రౌడీల కింద ఉన్నామా, భూస్వామ్య పెత్తందారుల కింద పనిచేస్తున్నాము. వాళ్ళకి నచ్చినటువంటి, ఇష్టం వచ్చినటువంటి వార్తలు రాసే వాళ్ళు మెప్పు పొందుతాము. వాళ్ళకి వ్యతిరేకంగా సమాజంలో వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతి కార్యక్రమాలు, అసాంఘిక కార్యక్రమాలు ఎప్పుడైతే బయట పెడతామో అప్పుడు మన మీద దాడులు చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఈ ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ గా పిలుస్తున్నటువంటి పత్రిక రంగానికి ప్రధానంగా రక్షణ చట్టం చేయాలనేదే మా యొక్క ఏపీయూడబ్ల్యూజే డిమాండ్. కాబట్టి ఇప్పటికైనటువంటి శ్రీచక్ర మాఫియా చిత్తూరు జిల్లాలో ఎవరైతే ఉండారో వాళ్ళని ప్రభుత్వం ఇప్పటికే ఆంధ్రజ్యోతి విలేకరు పైన దాడి చేసి చంపినటువంటి వారిని గుర్తించాలి, దానికి సహకరించినటువంటి వారిని కూడా గుర్తించాలి, తక్షణమే వారిని కఠినంగా శిక్షించాలని మేమందరూ కూడా ఏపీయూడబ్ల్యూజే తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మా యొక్క జర్నలిస్టుల సమస్యల గురించి అందరు కూడా ఆందోళన చేస్తున్నారు, అన్ని కేంద్రాల్లో ధర్నాలు చేస్తున్నారు. అవసరమైతే ఈ విషయాన్ని మా యొక్క ప్రతినిధులు ఏపీడబ్ల్యూజే తరఫున ముఖ్యమంత్రి దృష్టికి అయితేనేమి, ఐజీఓ తరఫున కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకొస్తున్నారు. ఎంతవరకైనా కూడా మేము శిక్ష పడేంత వరకు, ఆ దోషులను కఠినంగా శిక్షించేంత వరకు మేము అంచెలంచెలుగా పోరాటం చేసేదానికి ఏపీయూడబ్ల్యూజే తరఫున సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము. నా పేరు దేవదాసు, ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు.